जयतु जयतु मन्त्रं जन्म साफल्यमन्त्रम् राम 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 जनन मरण धीर क्लेश विच्छेदमन्त्रम् राम 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 सकल निगम मन्त्रम् सर्वशास्त्रैकमन्त्रम् रघुपति निज मन्त्रम् राम रामेति मन्त्रम्। బ్రహ్మ చెప్పిన మాట విని అగ్నిహోత్రుడు చితిని చెల్లాచెదురు చేసి సీతను చంకను పెట్టుకుని రాముని దగ్గరికి వచ్చాడు. సీత అప్పుడు బాలసూర్య బింబంలా ఉంది. రత్నాభరణాలు, ఎర్రని వస్త్రాలు ధరించి ఉంది. బాలకుమారి అయి ఉంది. ఆమెను తీసుకువచ్చి అగ్ని, రామ ఇదిగో నీ సీత. ఈమె లేశము పాపం ఎరగదు. వృత్తశౌండి, ఈమె వాక్కున మనస్సున ధ్యానంలోను చూపున నిన్ను తప్ప మరొకరిని ఎరగదు. అడవిలో నువ్వు లేనప్పుడు దీనురాలైన ఈమెను బలోదగ్రుడైన రావణుడు ఎత్తుకుపోయాడు. అంతఃపురంలో ఉంచాడు. వికార స్వరూపం గల రాక్షసాంగనల చేత తర్జన భర్జనలు చేయించాడు. కాని ఈమె మనసు నీ మీదే ఉంది. నిన్నే ధ్యానిస్తూ కాలం గడిపింది. వాడు అనేక విధాల ప్రలోభ పెట్టాడు. కాని ఈమె నీ మీదే మనసుంచుకొని ఆ విషయం ఆలోచించనే లేదు. ఆ మాటలే వినిపించుకోలేదు. ఈమె విశుద్ధ స్వభావ, పాపహీన. ఈమెను పరిగ్రహించు, నాకడ్డు చెప్పవద్దు, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని దృఢంగా చెప్పాడు. ఇదంతా విని రాముడు ప్రీతచిత్తుడైనాడు. అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. తర్వాత దృఢ విక్రముడైన రాముడు బ్రహ్మను చూసి, 3 లోకాల్లోనూ సీత పాపాత్మురాలు కాదని అందరికీ తెలుసు. కాని ఈమె రావణుని అంతఃపురంలో చిరకాలం ఉంది. ఈమెను వెంటనే నేను స్వీకరిస్తే లోకం దశరథ పుత్రుడైన రాముడు మూఢుడు, కామపరాయణుడు అని నన్ను నిందిస్తుంది. జానకి మంచి చెడ్డలెవరూ గుర్తించరు. సీత నన్నే నమ్మి ఉందని, నన్నే ధ్యానిస్తోందని, నా ఎడల భక్తి కలదని నాకు తెలుసు. కాని త్రిలోకాలు ఇది గుర్తించి ఆమెను విశ్వసించడానికి నేనామె అగ్నిలో ఉరుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నాను. సముద్రం చెలియకట్ట దాటి వెళ్లలేదు. అలాగే తన తేజస్సుతో తానే రక్షించుకుంటున్న సీతను రావణుడు ఏమీ చెయ్యలేడు. ఈమె అగ్నిజ్వాల వంటిది. మనసా కూడా వాడు ఏమీ చెయ్యలేడు. కాంతి సూర్యుణ్ణి విడిచి ఉండదు. అలాగే సీత నన్ను తప్పించి సుఖ కల్పన చేసుకోలేదు. రావణుని అంతఃపురంలో ఏమీ ముట్టుకుని ఉండదు. వాని ఐశ్వర్యం కేసి చూసి అయినా ఉండదు. ఈ సీత పరమ పవిత్రురాలు. బుద్ధిమంతుడు కీర్తిని విడిచిపెట్టలేడు. మీరందరూ లోకమాన్యులు, నా ఎడల స్నిగ్ధ హృదయులు కనుక మీరు చెప్పినట్టే చేస్తాను. ఇలా చెప్పి రాముడు సీతను పరిగ్రహించాడు. రాముడిలా అనగా మహేశ్వరుడు అందుకుని, రామ, అదృష్టవశాన నువ్వు రావణుని సంహరించావు. సకల లోకాలకు నువ్వు రావణుని వల్ల భయం లేకుండా చేశావు. ఇక నువ్వు చేయవలసింది విను. అయోధ్యకు వెళ్ళు. దీనుడైన భరతుణ్ణి ఊరడించి యశస్శాలిని అయిన కౌసల్యను, కైకను, సుమిత్రను చూసి రాజ్యాభిషిక్తుడవై ప్రజలను ఆనందపెట్టి ఇక్ష్వాకు వంశం నిలిపి అశ్వమేధయాగం చేసి అసాధారణ కీర్తి సంపాదించి బ్రాహ్మలకు సకల సంపదలు సంఘటించి వైకుంఠం చేరుకో. ఇదే విమానం మీద నీ తండ్రి దశరథుడున్నాడు చూడు. శ్రీమంతుడైన నీ తండ్రి నీ వల్ల తరించి స్వర్గంలో ఉంటున్నాడు. నువ్వు లక్ష్మణుడు ఇతని నమస్కారాలు చేయండి అని చెప్పాడు. దీని మీద రాముడు విమానం మీద ఉన్న దశరథునకు లక్ష్మణునితో కూడా ప్రణామం చేశాడు. అందుకు మిక్కిలి ఆనందించి దశరథుడు తన ప్రాణాల కంటే ప్రియుడైన కొడుకును ఒడిలో కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగులించుకుని, నాయనా, నిజం చెబుతున్నాను, నువ్వు లేని నాకు స్వర్గం రుచించడం లేదు. మహర్షులు సమ్మానిస్తూ ఉంటే కూడా తృప్తి లేదు. వనవాస వ్రతం ముగించుకుని శత్రువులను సంహరించి పూర్ణ హృదయుడవే ఉన్న నిన్ను చూసేటప్పటికి నాకెంతో ప్రీతి కలిగింది. నిన్ను అడవులకు పంపవలసిందని కైక అన్న మాటలన్నీ ఇంకా నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. నిన్ను లక్ష్మణుణ్ణి చూసి కౌగిలించుకున్నాక మంచు విడిచిన సూర్యుడిలాగా దుఃఖ విముక్తి పొందాను. వెనుకటికి అష్టావక్రుడు తన తండ్రిని తరింపచేసినట్టు నువ్వు నన్ను తరింపచేశావు. అయితే రావణుని వధ కోసం దేవతలిదంతా కల్పించారని నాకిప్పటికి తెలిసింది. కౌసల్య అదృష్టవంతురాలు కనుక వనవాసం ముగించుకుని ఇల్లు చేరుకున్న నిన్ను చూసి ఆనందించగలుగుతుంది. కోసల దేశవాసులు, అయోధ్య పౌరులను కూడా పెట్టి పుట్టారు కనుక అయోధ్య చేరుకుని రాజ్యాభిషిక్తుడవై నిన్ను చూడగలుగుతున్నారు. భరతుడు నీ ఎడల మిక్కిలి అనురక్తుడు, బలవంతుడు, శుచి, ధర్మశారి. అతను నువ్వు కలుసుకుంటే నేను ఆనందిస్తాను. సీతతోనూ లక్ష్మణునితోనూ నువ్వు వనవాస కాలం 14 ఏళ్లు గడిపేశావు. వనవాసం పూర్తి చేయడమే కాదు, నువ్వు ప్రతిజ్ఞ సఫలం చేసుకున్నావు. రావణుణ్ణి సంహరించావు.
ఇచ్చావు. ఇందుకు దేవతలు మిక్కిలి ఆనందిస్తున్నారు. శత్రుంజయ, నువ్వు గొప్ప పని చేశావు. శ్లాఘనీయమైన కీర్తి సంపాదించుకున్నావు. ఇక రాజ్యపాలనం చేస్తూ తమ్ములతో దీర్ఘాయురారోగ్య భాగ్యాలు అనుభవించు అన్నాడు. ఇది విని రాముడు చేతులు జోడించుకుని, ధర్మజ్ఞ, నువ్వు నీ కొడుకుని నిన్ను విడిచిపెట్టేస్తానని కైకమ్మని దూషించావు. కాని అది మరచిపో. కైకమ్మ నీ భరతుణ్ణి అనుగ్రహించు. ఆ శాపం వారికి తగలకుండా ఉండేటట్టు చూడు అని ప్రార్థించాడు. సరే అంటూ దశరథుడు లక్ష్మణుణ్ణి కౌగిలించుకుని, నాయన, సీతకు రామునకు శుశ్రూష చేసి నువ్వు నాకు చాలా ప్రీతి కలిగించావు. నీకు ధర్మఫలం లభించింది. రాముని అనుగ్రహం ఉంటే ధర్మము, విపుల యశస్సు, గొప్పతనము, చివరికి స్వర్గము లభిస్తాయి. రాముడు సమస్త లోకాలకు శుభం కోరుతూ ఉంటాడు కనుక ఇక ముందు కూడా నువ్వు రాముణ్ణి సేవించుకుంటూ ఉండు. ఈ త్రిలోకవాసులు, ఈ దేవేంద్రుడు, సిద్ధులు, ఈ పరమర్షులు, మహాత్ముడు, పురుషోత్తముడు అయిన రాముణ్ణి పూజిస్తున్నారు. సౌమ్య, అవ్యక్తము, నాశరహితము, వేదహృదయము, గుహ్యము అయిన బ్రహ్మమే ఈ రాముడుగా అవతరించినట్టు బ్రహ్మాదులు చెప్పడం విన్నావు కదా. సీతారాములను సేవించి నువ్వు ధర్మము, యశస్సు పొందావు అని ప్రశంసించాడు. తరువాత అతను సీతను చూసి, వైదేహి, నిన్ను విడిచిపెట్టేశానన్నందుకు నువ్వు రాముని మీద కోపించవద్దు. రాముడిదంతా నీ శీలం పరిశుద్ధం అని వెల్లడి కావడానికే చేశాడు. భర్తకు శుశ్రూష చెయ్యాలని నీకెవరూ చెప్పనక్కరలేదు. ఇక నేను చెప్పేదేమంటే, రాముడే నీకు పరదైవతం అని విమానం మీద స్వర్గానికి వెళ్లిపోయాడు. ఆ రాత్రి అందరూ ఆనందంగా గడిపారు. తెల్లవారాక జయం పలుకుతూ వచ్చి విభీషణుడు, రామ, స్నానాలు, అంగరాగాలు, వస్త్రాలు, ఆభరణాలు, చందనము, దివ్య కుసుమ మాలికలు ఇవే సిద్ధం చేయించాను. అలంకరించడంలో నేర్పు కల సుందరాంగులను వీరే వచ్చి ఉన్నారు కనుక నా మీద అనుగ్రహం ఉంచి ఇవన్నీ స్వీకరించు అని కోరాడు. దాని మీద రాముడు, విభీషణ, నీ సమయజ్ఞతకు సంతోషించాను. అయితే సుగ్రీవాది వానర ప్రముఖులకు నువ్వు స్నానాది సత్కారాలు చెయ్యి. సుఖాలకే తగిన భరతుడు నా కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. కైకమ్మ కొడుకు ధర్మచారి అయిన భరతుడు లేకుండా నేను స్నానాంగరాదులు అంగీకరించలేను కనుక నేను వచ్చిన దారినే వెంటనే అయోధ్య చేరుకోవాలి. మార్గం బహుదుర్గమం, త్వరగా బయలుదేరాలి అని తొందర పెట్టాడు. దానికి విభీషణుడు, రామ, ప్రయాణం కోసం నువ్వు బెంగ పెట్టుకోనక్కరలేదు. ఒక్క పూటలో నిన్ను అయోధ్య చేరుస్తాను. పుష్పకం అని కుబేరుని విమానం ఉంది. అది సూర్యబింబంలాగా మెరిసిపోతూ ఉంటుంది. కుబేరుణ్ణి జయించి నా అన్న రావణుడది అపహరించి తెచ్చాడు. అది కామగం. ఎక్కడికి వెళ్లాలని తలుచుకుంటే అక్కడికి నిమిషంలో వెళ్లిపోతుంది. అది నీకోసమే అట్టే పెట్టాను. ఇంతకీ నీకు నా మీద అనుగ్రహం ఉన్నట్టయితే, నా గుణాలు నువ్వు స్మరిస్తున్నట్టయితే, నా ఎడల నీకు స్నేహమే ఉంటే ఇక్కడ ఉండు. లక్ష్మణుడితోనూ సీతతోనూ నా పూజలు అందుకో. సకల సుఖాలు అనుభవించు. తర్వాత వెళ్లవచ్చు. ప్రీతితో నేను సమర్పించే ఆతిథ్యం నీ సైన్యంతోనూ నీ స్నేహితులతోనూ స్వీకరించు. ప్రణయం వల్ల, గౌరవ భావం వల్ల, స్నేహం వల్ల నేను నిన్ను ప్రార్థిస్తున్నానే గాని ఆజ్ఞాపించడం లేదు. నేను నీ భృత్యుణ్ణి గాని మరొకటి కాదు అని మళ్లీ ప్రార్థించాడు. ఇది విని రాముడు, రాక్షసులు, వానరులు అందరూ వింటూ ఉండగా, విభీషణ, నువ్వు నాకు మంత్రివై సమస్త విధాలా పూజించావు. తక్కువ చెయ్యలేదు. నీ స్నేహం నాకు తెలుసు. నీ మాట నేను కాదనను. కాని నా తమ్ముణ్ణి చూడాలని నాకు చాలా ఆదుర్దాగా ఉంది. నన్ను అయోధ్యకు తీసుకువెడదామని అతను చిత్రకూటానికి వచ్చాడు. అనేక విధాల ప్రార్థించాడు. కాని నేనతని మాట వినలేదు. ఇంతేకాక నా తల్లి కౌసల్యను, సుమిత్రమ్మని, కైకమ్మని, గురువులను, స్నేహితులను, సకల పుత్రమిత్రంగా పౌరులను చూడాలని కూడా నాకు చాలా ఆత్రంగా ఉంది. మరి నన్ను ఆపకు. నా పని అయిపోయింది. ఇక నేనిక్కడ ఎలా ఉండను కనుక విమానం త్వరగా రప్పించు. విభీషణ, నువ్వు సౌమ్యుడవు. నాకు అనుజ్ఞ ఇయ్యి. కోపపడకు. చెయ్యవలసినది నన్ను త్వరపెడుతోంది. మరి సెలవు అని మళ్లీ చెప్పాడు. విభీషణుడు చేసేది లేక వెంటనే పుష్పక విమానం తీసుకువచ్చాడు. అది చాలా చిత్ర విచిత్రంగా ఉంది. చాలా చక్కగా ఉంది. చాలా గొప్పగా ఉంది. బంగారంతోనూ నవరత్నాలతోనూ మిలమిల మెరిసిపోతోంది. మేరు పర్వత శిఖరంలా ఉంది. అది విశ్వకర్మ నిర్మించాడు. అది రాముని ఎదుట ఉంచి విభీషణుడు పక్కగా నుంచున్నాడు. విమానం ఎదుట ఉంచి విభీషణుడు వినయ వినముతుడై, రామ, ఇంకేమీ సెలవు అని అడిగాడు. దాని మీద రాముడు, లక్ష్మణుడు వింటూ ఉండగా, విభీషణ, చాలా విధాల ప్రయత్నించి ఈ పని నెరవేర్చిన వారు వానరులు. రత్నాలు, ద్రవ్యము, ఆభరణాలు ఇచ్చి వారిని పూజించు. అటు లంక జయించ శక్యం కానిది. ఇటు వానరులు ప్రాణాల మీద ఆశ వదులుకొని పోరారు. అంచేతనే లంక స్వాధీనం అయింది. కనుకనే వారిని పూజించమంటున్నాను. నీకు సాయం చేసిన వారు అది గుర్తించి నువ్వు సమ్మానం చేస్తే వారు ఆనందిస్తారు. ఇలా చేస్తివా, త్యాగివని, ధనవంతుడవని, మిత్రులను సంగ్రహించేవాడవని, దయాపరుడవని, యశోవంతుడవని అందరూ నిన్ను గుర్తిస్తారు. ఇంతకీ నేను నిన్ను ప్రోత్సహిస్తున్నాను కాని బలవంత పెట్టడం లేదు. రాజైనా క్రోధంతో హింసించేవాణ్ణి, ఔదార్యం లేనివాణ్ణి అసహించుకుని సైనికులు విడిచేస్తారు అని చెప్పాడు. వెంటనే విభీషణుడు విలువలేవి రత్నాలతోనూ ఆభరణాలతోనూ వానరులందరినీ యథాక్రమంగా గౌరవించాడు. ఈ సత్కారం పూర్తి కాగానే రాముడు లక్ష్మణునితో కూడా విమానం ఎక్కి సిగ్గుపడుతూ
వెళుతున్న సీతను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత వానరులందరినీ సాదరంగా చూస్తూ సుగ్రీవుణ్ణి విభీషణుణ్ణి పిలిచి, వానరోత్తములారా, మీరు మిత్రకార్యం నెరవేర్చారు. నేను సెలవిస్తున్నానిక యథేచ్ఛగా మీ ఇళ్లకి వెళ్ళిపోండి. సుగ్రీవుడా, నువ్వు ధర్మబీరుడవు, అంచేత స్నేహితుడేమి చెయ్యాలో నువ్వదంతా చేశావు కనుక నీ సైన్యం వెంటబెట్టుకుని ఇక కిష్కింధకు వెళ్లి సుఖంగా ఉండు. విభీషణ, నువ్విక నేనిచ్చిన రాజ్యం పాలించుకుంటూ లంకలో సుఖంగా ఉండు. దేవతలు ఇంద్రుడు వచ్చినా నిన్నేమీ చెయ్యలేరు. మిమ్మల్ని అందరినీ సెలవడుగుతున్నాను. ఇక నేను మా తండ్రి గారి రాజధాని అయోధ్యకు వెళ్లిపోతాను అన్నాడు. దీని మీద వానరులు విభీషణుడు చేతులు దోయిలించుకుని, రామా, మేము అయోధ్యకు రావాలని ముచ్చట పడుతున్నాము. అక్కడ మేము నగరాలు వనాలు చాలా జాగ్రత్తగా చూస్తాము. నీ పట్టాభిషేకం చూసి కౌసల్యకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించి తర్వాత మా ఇళ్లకు మేము వెళ్లిపోతాము అంటూ ప్రార్థించారు. సుగ్రీవ, విభీషణ, ఇప్పటికే నేను చాలా గొప్ప లాభాలు పొందాను. మీతో కూడా అయోధ్యకు వెళ్లి మరీ మరీ ఆనందిస్తాను కనుక సుగ్రీవ, త్వరగా విమానం ఎక్కు అని పిలిచాడు. నీ వానర యోధులందరితోనూ ఎక్కు. విభీషణ, నువ్వు కూడా నీ మంత్రులతో త్వరగా ఎక్కు అన్నాడు. అందరూ ఎక్కారు. తర్వాత కుబేరుని ఆ గొప్ప విమానం రాముని ఇంగితం కనిపెట్టి ఆకాశానికి ఎగిరింది. దాని మీద వెడుతూ రాముడు చాలా సంతోషించాడు. వానరులు రాక్షసులు కూడా ఎంతమంది ఉండినా అందరూ ఇరుకు అనేది లేకుండా పుష్పకంలో సుఖంగా కూర్చున్నారు. రాముడు అయోధ్యను తలుచుకుని ఒక్క క్షణం ఆలోచించి హనుమంతుణ్ణి పిలిచి, వానరవీరా, అయోధ్యకు వెళ్లి నువ్వు రాజాంతఃపురంలో ఉన్న మా తల్లులు మొదలైన వారందరూ కుశలంగా ఉన్న సంగతి తెలుసుకురావాలి. ముందుగా నువ్వు శృంగబేరిపురం వెళ్ళు. అటవీకుల రాజు అక్కడ గుహుడున్నాడు. అతన్ని కలుసుకో. నేను చెప్పినట్టు నా క్షేమం అతనికి తెలియజేయి. నేనంటే గుహునకు ప్రాణం. నేను ఆరోగ్యవంతుణ్ణయి నిర్విచారినై కుశలినయి ఉన్నానని వింటే అతను చాలా ఆనందిస్తాడు. అయోధ్యకు ఎలా వెళ్లాలో, భరతుని ప్రవృత్తి ఎలా ఉందో అతను నీకు సకృచ్ఛంగా చెబుతాడు. నువ్వు భరతునితో కూడా నేను చెప్పినట్టుగా నా కుశలం తెలియజెప్పు. నేను కృతార్థుణ్ణయి లక్ష్మణునితోనూ సీతతోనూ కలిసి తిరిగి వచ్చానని చెప్పు. బలవంతుడైన రావణుడు సీతనెత్తుకుపోవడము, సుగ్రీవునితో నాకు సఖ్యం సమకూడము, నేను సుగ్రీవుని కోసం వాలిని సంహరించడము, సీతను వెతకడం కోసం బయలుదేరి నువ్వు సముద్రం దాటడము, లంకకు వెళ్లడము, అక్కడ నీకు సీత కనబడ్డ వైనము, మనమందరము సముద్రం దగ్గరికి వెళ్లడము, సముద్రుడు ప్రత్యక్షం కావడము, సేతుబంధనము, రావణుడెలా చచ్చిపోయాడో ఆ వివరాలు, తర్వాత నాకు మహేంద్రుడు బ్రహ్మదేవుడు వరుణుడు వరాలివ్వడము, మహేశ్వరుని అనుగ్రహం వల్ల నేను నా తండ్రి దశరథ మహారాజును చూడడము, తిరిగి ఇక్కడికి నేను చేరుకోవడము సవిస్తరంగా చెప్పి ఇదంతా విని భరతుడు ఎలా అవుతాడో ఏమి చేస్తాడో అంతా పరకాయించు. నా విషయమై అతని ఊహలెలా ఉన్నాయో జాగ్రత్తగాను స్పష్టంగాను తెలుసుకోవాలి సుమా. శత్రువులనందరినీ సంహరించి రాముడు అపారమైన యశస్సు సంపాదించుకుని కృతార్థుడై మహాబల పరాక్రమవంతులైన మిత్రులతో కలిసి వచ్చాడని నువ్వు చెబితే అతని భావసరణి ఎలా ఉంటుందో నువ్వు పూర్తిగా గ్రహించాలి. ఏమంటే, మా పితార్జితమైన రాజ్యం సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వ సమృద్ధంగా ఉంటుంది. ఏనుగుల బలము, రథబలము, అశ్వబలము అపారంగా ఉంది. అలాంటిది ఎవని మనస్సు లాగేసుకోకుండా ఉంటుంది. ఒకవేళ భరతుడు తానే రాజ్యం పాలించాలనుకుంటాడనుకో, అతను రఘునందనుడే కనుక ఈ రాజ్యం అంతా అతనే ఏలుకోవచ్చు. అతని బుద్ధి ఎలా ఉందో తెలుసుకో. అతని ప్రయత్నాలు ఎలా ఉన్నాయో పసికట్టు. మనం ముందుకి దూరం వెళ్లకుండానే వచ్చి నాకంతా చెప్పు అని చెప్పాడు. ఇది వినడమే తడవుగా హనుమంతుడు మనిషి ఆకారంతో అయోధ్యకు ఎగిరి వెళ్లాడు. అతను గరుత్మంతుని కంటే వేగంగా వెళ్లి యమునా సంగమం దాటి శృంగిబేరిపురం వెళ్లి గుహుణ్ణి కలుసుకుని, నిషాదరాజా, నీ సఖుడైన రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ కలిసి నీ క్షేమ వార్తలు అడిగిరమ్మన్నాడు. ఇవాళ పంచమి. రాముడు ఇవాళ రాత్రి కూడా భరద్వాజాశ్రమంలో ఉంటాడు. రేపు నువ్విక్కడ కలుసుకుంటావు అని చెప్పి మళ్లీ బయలుదేరాడు. ధర్మమే రూపొందినట్టున్న భరతుణ్ణి చూసి హనుమంతుడు, దేవా, నారచీరలు కట్టుకుని దండకారణ్యంలో ఉండే ఎవరిని గురించి నువ్వు ఇలా కుషిస్తున్నావో ఆ రాముడు నీకు తన కుశలం చెప్పమన్నాడు. నీకొక్క ప్రియవార్త చెబుతాను, దాంతో నీ శోకం అంతా పోతుంది. అదేమిటంటే, ఈ క్షణంలోనే నువ్వు రాముణ్ణి కలుసుకుంటావు. రావణుణ్ణి సంహరించి సీతను కలుసుకుని రాముడు సమృద్ధారుడై మహాబల పరాక్రమవంతులైన మిత్రులతో వస్తున్నాడు. మహా తేజశాలి అయిన లక్ష్మణుడు ఇంద్రునితో కూడా సచీదేవిలాగా రామునితో సీత కూడా వస్తున్నారు అని చెప్పాడు. భరతుడిది విన్నాడు. అతనికి ఆనందం తలమునకలైపోయింది. అది పట్టలేక అతను మూర్ఛిల్లిపోయాడు. కాని ఒక్క క్షణానికి తేరుకున్నాడు. లేచి హనుమంతుణ్ణి కౌగిలించుకుని ఆనంద భాష్పాలతో అతని శిరస్సు అభిషేకించి, నువ్వు దేవతవో మనిషివో నాకు తెలియడం లేదు. నా ఎడల మిక్కిలి దయ ఉంది కనుక ఇక్కడికి వచ్చావు. ఈ సంతోష వార్త చెప్పినందుకు ఆనందించి నీకు నేను 1,00,000 గోవులు, గొప్ప గ్రామాలు, 100 సర్వాభరణ సంపన్నలు, సద్వంశ సంజాతలు అయిన 16 కన్యలను భార్యలుగాను ఇస్తున్నాను అని చెప్పాడు. తర్వాత కొంత
కొద్దిసేపు అతను మళ్లీ ఆనందముగ్ధుడైపోయాడు. ఇలా ఆనందిస్తూ భరతుడు శత్రుఘ్నుని పిలిచి, తమ్ముడు, పౌరులు శుచిర్చూతులై దేవాలయాలలోనూ చైత్య గృహాలలోనూ సుగంధాలతోనూ పూల మాలికలతోనూ పూజా విధులు నెరవేర్చాలి. స్తుతించడంలో మిక్కిలి నేర్పరులు, పురాణాలన్నీ బాగా తెలిసిన వారు అయిన సూతులు, వైతాళికులందరూ, వాదిత్ర కుశలులు, వేశ్యలు రాముణ్ణి చూడడానికి బయలుదేరాలి. ఇదంతా నువ్వు ఏర్పాటు చేయించు అని చెప్పాడు. దాని మీద శత్రుఘ్నుడు వెట్టి వాళ్లను వేల కొద్దీ రప్పించి, ఈ నందిగ్రామం మొదలు అయోధ్య దాకా మిట్ట పల్లాలు సరిచేసి ఘంటాపథం తయారు చెయ్యండి. చల్లని నీళ్లు ఒత్తుగా చల్లండి. తర్వాత దారి పొడుగున పేలాలు, పువ్వులు చల్లండి. మార్గానికి రెండు వైపులా జెండాలెత్తండి. ఇళ్లన్నీ అలంకరించండి. ఈ పని అంతా సూర్యోదయం అయ్యేటప్పటికి పూర్తి అయిపోవాలి. ప్రజలందరూ దారి పొడుగున ప్రతి వీధిలోనూ పంచవన్నెల ముగ్గులు పెట్టేటట్టు, పువ్వులు చల్లేటట్టు, అరవిచ్చిన పూలదండలు సిద్ధం చేసి ఉంచేటట్టు ఆజ్ఞాపించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఉపవాస కృషుడు, దీనుడు, చీరకృష్ణాజినాంబరుడు అయిన భరతుడు రాముని పాదుకలు నెత్తిమీద పెట్టుకుని శ్వేత ఛత్రము, హేమభూషితాలైన వింజామరలు పుచ్చుకుని సచివులతో బయలుదేరాడు. అతనికి ముందు స్వస్తి చెబుతూ బ్రాహ్మణ ప్రముఖులు నడిచారు. పూలదండలు, మోదకాలు పుచ్చుకుని వారి వెనక మంత్రులు నడిచారు. భేరీ మృదంగాలు భోరు కలిశాయి. వంది మాగతులు స్తోత్రాలు చేశారు. తీరా ఊరి బయటికి వెళ్లేటప్పటికి ఏమీ లేదు. అది చూసి భరతుడు హనుమంతుని పిలిచి, రాముడు కనబడడేమి? నువ్వు కోటి గుణాలు విడిచిపెట్టలేకపోయినట్టు కనబడుతోంది. కామరూపాలైన వానరులైనా రావడం లేదేమి అని అడిగాడు. దానికి హనుమంతుడు, పరంతప, ఇక్కడ భరద్వాజుడు, అక్కడ ఇంద్రుడు చెట్లన్నీ సర్వకాల సర్వావస్థల్లోనూ పళ్లతో నిండి ఉండేటట్టు వరాలిచ్చారు. వారు వానర సైన్యానికి ఈ విధంగా విందు చేశారు. ఇందువల్ల భరద్వాజాశ్రమంలో కొంచెం ఆలస్యం అయి ఉంటుంది. కానీ గంభీరమైన వానరుల కోలాహలం వినబడుతోంది. దానివల్ల వానర సేన ఇప్పుడు గోమతీ నది దాటుతోందనుకుంటాను. అదిగో వాలుకని నదిలో దుమారం రేగింది చూడు. వానరులు ఈ పాటికి సాలవనంలో చెట్లెక్కుతూ దిగుతూ వస్తూ ఉంటారు. అదిగో దూరాన చంద్రబింబంలా కనబడుతోంది చూడు. అదే బ్రహ్మమాసనకంగా నిర్మించిన పుష్పక విమానం. సమస్త బంధుమిత్రులతోనూ రావణుణ్ణి సంహరించి రాముడది ఎక్కాడు. అది కుబేరునిది. సీతాదేవితో రామలక్ష్మణులు స్వకుటుంబాలతో సుగ్రీవ విభీషణులు ఆ విమానంలో ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు అదిగో రాముడు అంటూ ఆబాల గోపాలము అక్కడి వారందరూ కోలాహలం చేశారు. అది ఆకాశం అంటింది. గుర్రాలు, ఏనుగులు, రథాలు ఎక్కి ఉన్న వారందరూ కిందికి దిగి నుంచున్నారు. భరతుడు ప్రాంజలి అయి నుంచున్నాడు. విమానంలో రాముడు మహేంద్రుడులాగా కూర్చుని ఉన్నాడు. అప్పుడు మేరు శిఖరాన సూర్యుడిలా కూర్చుని ఉన్నాడు. అప్పుడు మేరు శిఖరాన సూర్యుడిలా ఉన్న రామునకు భరతుడు నమస్కారం చేశాడు. వెంటనే రాముని ఇంగితం గుర్తించి విమానం నేల మీద వాలింది. భరతుడు రాముణ్ణి సమీపించి మళ్లీ నమస్కరించాడు. చిరకాలానికి కళ్ళబడిన భరతుణ్ణి తీసుకువెళ్లి రాముడు ఒడిలో కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. తరువాత భరతుడు లక్ష్మణునకు, సీతకు నమస్కారాలు చేశాడు. తన పేరు చెప్పుకుంటూ మరీ నమస్కరించాడు. తరువాత అతను సుగ్రీవుణ్ణి, జాంబవంతుణ్ణి, నళుణ్ణి, అంగదుణ్ణి, మైందుణ్ణి, ద్వివిదుణ్ణి, నీలుణ్ణి, వృషభుణ్ణి, సుషేణుణ్ణి, గవాక్షుణ్ణి, గంధమాదనుణ్ణి, శరభుణ్ణి, పనసుణ్ణి కౌగిలించుకుని ఆదరించాడు. మనుష్య రూపంలో ఉన్న ఆ వానర ప్రముఖుల మిక్కిలి ఆనందించి భరతుణ్ణి కుశల ప్రశ్న చేశారు. అప్పుడు ధర్మజ్ఞుడైన భరతుడు సుగ్రీవుణ్ణి మళ్లీ కౌగిలించుకుని, సుగ్రీవా, మా నలుగురు అన్నదమ్ములతో పాటు నువ్వు 5వ సోదరుడవు. సౌహార్దం వల్ల మిత్రుడవవుతావు. అపకారం శత్రులక్షణం అన్నాడు. తర్వాత విభీషణుణ్ణి చూసి, మా అదృష్టం వల్ల నువ్వు సాయం చేసి గొప్ప పని చేయించావు అని ఆదరించాడు. శత్రుఘ్నుడు కూడా ముందు రామునకు, తర్వాత లక్ష్మణునకు, చివరికి సీతకు పాదాభివందనాలు చేశాడు. అప్పుడు రాముడు వెళ్లి నిషణ్ణవదన అయి ఉన్న కౌసల్య పాదాలంటి నమస్కరించి ఆమె మనస్సుకు ఉల్లాసం కలిగించాడు. తర్వాత సుమిత్రకు, కైకకు, చివరికి పురోహితునకు కూడా పాదాభివందనాలు చేశాడు. పౌరులందరూ కౌసల్యనందన వర్ధన రామా నీకు స్వాగతం అని పలికారు. లక్షల కొద్దీ ఉన్న పౌరుల చేమోడ్పులు పొటమరించిన తామర మొగ్గల్లా ఉన్నాయని భరతుడు ఆనందించాడు. ఈ ఆనందంతో అతను పాదుకలు తీసుకువెళ్లి స్వయంగా రాముని పాదాలకు తొడిగి, రామా, నా అధీనంలో ఉంచిన నీ రాజ్యం నువ్వు మళ్లీ స్వీకరించు. నేనది జాగ్రత్తగా ఉంచాను. ఇప్పటికి నా కోరిక, నా జన్మ సఫలం అయింది. నువ్వు మళ్లీ అయోధ్యకు వచ్చి రాజ్య స్వీకారం చేయడం కంటే నాకేమి కావాలి? నువ్వు బొక్కసం పరీక్ష చేసుకో, ధాన్యశాలలు కూడా పరిశీలించుకో, సైన్యం చూసుకో, నగరం పరకాయించుకో. నీ తేజస్సు వల్ల అంతా నేను 10 రెట్లు పెంచగలిగాను అని నివేదించాడు. భరతుడు ఇలా అనడం విని వానరులందరూ ఆనంద బాష్పాలు విడిచారు. తర్వాత మిక్కిలి ఆనందంతో రాముడు భరతుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని విమానం మీద భరతాశ్రమానికి వెళ్లాడు. సైన్యంతో కూడా అక్కడ విమానం దిగి అతను, విమానమా, ఇక నువ్వు వెళ్లిపో, కుబేరుని వాహనమై ఉండు అని సెలవిచ్చాడు. వెంటనే అది ఆకాశ మార్గాన ఉత్తరంగా వెళ్లిపోయింది. అప్పుడు రాముడు ఇంద్రునకు బృహస్పతిలా ఉన్న తన పురోహితుణ్ణి మళ్లీ పాదాభివందనం చేసి తన పక్కన ఉన్న ఆసనం మీద కూర్చోబెట్టుకుని ఆదరించాడు. ఆశ్రమానికి వెళ్ళాక భరతుడు శిరస్సున అంజలి ఉంచుకుని, రామ, మా తల్లిని నువ్వు చాలా గౌరవించావు.
ఇచ్చావు, నాకు రాజ్యమును ఇచ్చావు. నువ్వు నాకెలా ఇచ్చావో అలాగే నీకు నేను మళ్లీ రాజ్యం ఇస్తున్నాను. బలిష్టమైన వృషభం మొయ్యవలసిన బరువు లేగదూడ మొయ్యలేదు. అలాగే నీ రాజ్యం భారం వహించలేను. ఏటిగట్టు ఎప్పటికప్పుడే బలపరుస్తూ ఉండకపోతే నీటి ప్రవాహం తాకిడికి చెడిపోతుంది. అలాగే బహుఛిద్రాలు గల రాజ్యం మంత్రగోపనం మొదలైన సాధనాలతో భద్రపరచకపోతే విచ్ఛిన్నం అయిపోతుంది. అశ్వంలాగా గాడిద నడవలేదు, హంసలాగా కాకి ఎగరలేదు. అలాగే నీలాగా నేను రాజ్యభారం వహించలేను. చెట్టు పాతుతారు, అది పెరుగుతుంది, పూస్తుంది, కాని కాయదు, ఫలించదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? అలాగే నాయన పుత్ర కామేష్ట్యాదులు చేసి నిన్ను కన్నాడు, నువ్వు సమర్థుడవైనావు. అలాంటి నువ్వు నాయన పాలించిన రాజ్యభారం స్వీకరించి మమ్మల్ని ఏలకపోతే ఇక ఫలం ఏమిటి? ఇక ఇప్పుడు నువ్వు పట్టాభిషిక్తుడవై మధ్యందిన మార్తాండులా ఉండడం లోకం చూసి ఆనందించాలి. తూర్యధ్వనులు, కాంచీ నూపుర నిస్వనాలు, గీత శబ్దాలు విని ఇక మేలుకు. జ్యోతిశ్చక్రం ఎంతకాలం ఉంటుందో భూమి కూడా ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీ భూమి నువ్వేలుకు అని కోరాడు. భరతుని మాట విని పరంతపుడైన రాముడు సరే అనే శుభాసనం మీద ఆసీనుడైనాడు. అప్పుడు శత్రుఘ్నుడు పిలిపించగా సుఖహస్తాలు నిపుణులు అయిన మంగళ్ళు వచ్చి రామునకు, లక్ష్మణునకు, భరతునకు చక్కగా క్షౌరం చేశారు. ముందు భరతుడు స్నానం చేశాడు, తర్వాత లక్ష్మణుడు, అతని తర్వాత వరుసగా వానరేంద్రుడైన సుగ్రీవుడు, రాక్షసేంద్రుడైన విభీషణుడు స్నానం చేశారు. అప్పుడు రాముడు జడలు విదిలించుకుని స్నానం చేసి గొప్ప గొప్ప వస్త్రాలు కట్టుకున్నాడు. శత్రుఘ్నుడు రామునకు, లక్ష్మణునకు, భరతునకు హారాలు, కేయూరాలు, అంగదాలు మొదలైన రత్నాభరణాలు కూడా అలంకరించాడు. తరువాత దశరథుని భార్యలు ముగ్గురు సీతాదేవికి సకలాభరణాలు స్వయంగా అలంకరించారు. పుత్ర లాలసురాలైన కౌసల్య మిక్కిలి ఉత్సాహంతో వానర భార్యలకందరకు దగ్గర ఉండి అలంకారాలు తొడగించింది. శత్రుఘ్నుడు చెప్పగా సుమిత్రుడనే సారథి సర్వాగ సుందరంగా అలంకరించి రథం తీసుకువచ్చాడు. వెంటనే రాముడు సూర్యమండలంలాగా భాసిస్తున్న ఆ రథం ఎక్కాడు. సుగ్రీవుడు, హనుమంతుడు స్నానం చేసి దివ్య వస్త్రాలు, చక్కని కుండలాలు ధరించి మహేంద్ర శోభతో బయలుదేరారు. సీత, సుగ్రీవుని భార్యలు వరాభరణ సంపన్నులై నగరం చూడ్డానికి బయలుదేరారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ అయోధ్యలో దశరథుని సచివులు పురోహితునితో కూడా పట్టాభిషేకం విషయమై ఆలోచనలు ప్రారంభించారు. అశోకుడు, విజయుడు, సుమంతుడు కలిసి రాముని వృద్ధి కోసము, అయోధ్య వృద్ధి కోసము తీవ్రంగా ఆలోచనలు సాగించారు. జయశీలుడైన రాముని పట్టాభిషేకం నిమిత్తం కావలసినదంతా సిద్ధం చేయించు అని పురోహితుణ్ణి కోరి మంత్రులు రామునకు ఎదురు వెళ్లారు. పచ్చని గుర్రాల రథం మీద సహస్రాక్షుడైన ఇంద్రుడిలాగా రాముడు గొప్ప రథం మీద బయలుదేరి నగరం చేరుకున్నాడు. అప్పుడు భరతుడు సారథ్యం చేశాడు. శత్రుఘ్నుడు శ్వేతఛత్రం పట్టాడు. లక్ష్మణుడు, విభీషణుడు వింజామరలు వీశారు. ఆకాశాన చేరిన మహర్షులు, దేవతలు చేస్తున్న రామ ప్రశంస చల్లగా వినబడింది. సుగ్రీవుడు శత్రుంజయమనే గొప్ప ఏనుగు మీద బయలుదేరాడు. వానర వీరులు మానవాకారం ధరించి సర్వాభరణాలు అలంకరించుకుని 9,000 ఏనుగుల మీద వెళ్లారు. ఇలాంటి పరివారంతో రాముడు శంఖ, భేరీ, భాంకారాలతో, మేడలతో మిలమిల మెరుస్తున్న అయోధ్యకు వెళ్లాడు. సుమంత్రాది మంత్రులు అయోధ్య నుంచి వచ్చి అతన్ని కలుసుకుని అభినందించి మళ్లీ అతనితో బయలుదేరారు. అమాత్యులతోనూ, బ్రాహ్మణులతోనూ, పౌరుల ప్రముఖులతోనూ పరివృతుడై ఉండిన రాముడు చుక్కల్లో చంద్రుడిలా ఉన్నాడు. బంగారంలా మెరుస్తున్న అక్షతలు పట్టుకుని ఉన్న కన్యలు, బ్రాహ్మలు, గోవులు, మోదకహస్తులైన పురుషులు రామునకు ముందు నడిచారు. రాముడు తనకు సుగ్రీవునితోనూ, హనుమంతునితోనూ స్నేహం కలగడము, వానరులు చేసిన సాయము, యుద్ధంలో రాక్షసులు చూపించిన బల పరాక్రమాలు, విభీషణుడు వచ్చి శరణు పొందడము సకృచ్ఛంగా మంత్రులకు విశదం చేశాడు. అదంతా విని అయోధ్యా పౌరులు అత్యాశ్చర్యభరితులైనారు. ఇంతలో రాముడు అత్యుల్లాసంగా వానరులతో కూడా అయోధ్య ప్రవేశించాడు. వెంటనే పౌరులందరూ ప్రతి ఇంటి ముందు జెండాలు పట్టుకుని నుంచున్నారు. రాముడు తండ్రి భవనంలో ప్రవేశించాడు. ఇలాగా అతను తండ్రి భవనంలో ప్రవేశించి కౌసల్యకు, సుమిత్రకు, కైకకు మొక్కి భరతుణ్ణి పిలిచి, తమ్ముడు, అశోకవనికము, ముక్తా వైఢూర్య సంకీర్ణము అయిన నా భవనంలో సుగ్రీవుణ్ణి ప్రవేశపెట్టు అని చెప్పాడు. వెంటనే భరతుడు చెయ్యి పట్టుకు తీసుకువెళ్లి సుగ్రీవుణ్ణి అక్కడ ప్రవేశపెట్టాడు. పరిజనులు సుగంధ తైల దీపాలు, మంచాలు, ఆసనాలు తెచ్చి శత్రుఘ్నుని సెలవు చొప్పున ఆ భవనం అంతా నింపేశారు. భరతుడప్పుడు ప్రభు, రాముని పట్టాభిషేకం నిమిత్తం దూతలను నియోగించు అని సుగ్రీవుణ్ణి కోరాడు. వెంటనే సుగ్రీవుడు తెల్లవారేటప్పటికి 4 సముద్రాల జలము తీసుకురండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అని చెబుతూ రత్న ఖచితాలైన 4 బంగారు ఘటాలు 4 వానర ప్రముఖులకు ఇచ్చాడు. ఇది వినడంతోనే వానరులు గరుత్మంతుడెగిరినట్టు ఆకాశానికి ఎగిరారు. జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, వృషభుడు వెళ్లి 500 నదుల జలం చేర్చి 4 ఘటాలు తెచ్చారు. సుషేనుడు తూర్పు సముద్ర జలము, వృషభుడు దక్షిణ సముద్ర జలము, గయవుడు పడమటి సముద్ర జలము, నలుడు ఉత్తర సముద్ర జలము తెచ్చారు. ఈ సంగతి విషదం చేసి శత్రుఘ్నుడు ఇక రామునకు పట్టాభిషేకం జరిగించు అని పురోహితునితో చెప్పాడు. అప్పుడు వృద్ధుడైన వశిష్ఠ మహర్షి బ్రాహ్మణులతో కలిసి సీతతో కూడా రాముణ్ణి రత్నసింహాసనం మీద కూర్చోబెట్టాడు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి,
జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు కలిసి అష్టవసువులు మహేంద్రుణ్ణి అభిషేకించినట్టు సుగంధ జలంతో రాముణ్ణి అభిషేకించారు. వారు ముందు తాము అభిషేకించిన తర్వాత వరుసగా ఋత్విక్కుల చేతను, బ్రాహ్మల చేతను, కన్యల చేతను, యోధుల చేతను కూడా రామునకు వేదోక్తంగా అభిషేకం చేయించారు. ఇక్కడ ఇలా జరిగాక ఆకాశాన ఉండి లోక పాలకులు నలుగురు, తక్కిన దేవతలు సర్వ ఓషధీరసతోనూ రాముణ్ణి అభిషేకించారు. రామునకు శత్రుఘ్నుడు శ్వేతఛత్రం పట్టాడు. సుగ్రీవుడు, విభీషణుడు వింజామనులు వేశారు. ఇంద్రుడు ప్రోత్సహించగా వాయుదేవుడు వచ్చి 100 బంగారు తామర పువ్వుల దండ రామునకు వేశాడు. ఇంద్రుని ప్రోత్సాహంతో అతను రామునకు సమస్త రత్నాలతోనూ కలిసిన ముత్యాలహారం కూడా ఇచ్చాడు. దేవతలు, గంధర్వులు పాడారు, అప్సరసలు ఆడారు. ఆ సమయాన భూమి సకల సస్యాలతోనూ రాణించింది. చెట్లన్నీ పళ్లతో నిండిపోయాయి. పువ్వులన్నీ సుగంధభరితాలైనాయి. రాముడు ముందుగా 1,00,000 గుర్రాలు, 1,00,000 పాడి ఆవులు, 100 ఆబోతులు బ్రాహ్మలకిచ్చాడు. 30 కోట్ల హిరణ్యం కూడా బ్రాహ్మలకిచ్చాడు. అనేక ఆభరణాలు, విలువగల గొప్ప వస్త్రాలు కూడా ఇచ్చాడు. రాముడు సుగ్రీవునకు ఒక రత్నహారం ఇచ్చాడు. అది సూర్యకాంతిలాగా ధగధగ మెరిసిపోతోంది. అంగదునకు 2 బాహువులు ఇచ్చాడు. వాటికి వైఢూర్యాలు, మణులు, రత్నాలు, వజ్రాలు పొదిగారు. రాముడు సీతకు ఒక ముత్యాల దండ ఇచ్చాడు. దానికి నవరత్నాలు పొదిగారు. అప్పుడు సీత రామునికేసి చూస్తూ అతని ఇంగితం గుర్తించి 2 గొప్ప విలువగల వస్త్రాలు, గొప్ప ఆభరణాలు హనుమంతునకిచ్చింది. తర్వాత ఆమె మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకుని ఇటు రాముణ్ణి అటు వానరులను చూడసాగింది. ఇది చూసి రాముడు, సీత, బలము, పరాక్రమము, బుద్ధి ఉండి నీకెక్కువ ఆనందం కలిగించిన వారెవరో వారికది ఇమ్మన్నాడు. సీత అది హనుమంతునకిచ్చింది. ఆ హారంతో హనుమంతుడు చంద్రరశ్మి తగిలిన శ్వేతాభ్రంలా ఉన్నాడు. మైందుణ్ణి, ద్వివిధుణ్ణి వారు కోరిన కోరికలన్నీ తీర్చి రాముడు ఆనంద పెట్టాడు. తరువాత మిగిలిపోయిన వానరులకందరికీ జమారులు, రత్నాభరణాలు ఇచ్చి సత్కరించాడు. ఇలాగ రాముడు విభీషణుణ్ణి, జాంబవంతుణ్ణి, తక్కిన సర్వ వానర ముఖ్యులను రత్నాభరణాలే కాక ఏమి కోరితే అవి ఇచ్చి సత్కరించాడు. తరువాత రాముని సెలవు పుచ్చుకుని వానరులందరూ కిష్కింధకు వెళ్లిపోయారు. విభీషణుడు తన కులదైవమైన లంకాధిపత్యంతో వెళ్లిపోయాడు. తరువాత రాముడు శత్రువులను జయిస్తూ అఖండ యశస్సు ఆర్జించుకుంటూ సకల రాజ్యము యథాన్యాయంగా పరిపాలించసాగాడు. మరిన్ని అతను లక్ష్మణుణ్ణి చూసి, తమ్ముడు, మన పూర్వులు పాలించిన ఈ రాజ్యం నువ్వు కూడా నాతో సమంగా అనుభవించు. ఇందుకు తగ్గట్టు నువ్వు యువరాజువై ఉండు అన్నాడు. కాని ఎన్ని విధాల చెప్పినా లక్ష్మణుడు అందుకు అంగీకరించలేదు. అందుచేత రాముడు భరతునకు యువరాజ్యాభిషేకం చేశాడు. రాముడు పౌండరీకం చేశాడు, అశ్వమేధం చేశాడు, అనేక పర్యాలింకా అనేక యజ్ఞాలు చేశాడు. ఆజానుబాహువు, మహాస్కంధుడు, మహాప్రతాపశాలి అయిన రాముడు లక్ష్మణుడు తనకనుగుణంగా నడుచుకుంటూ ఉండగా 10,000 సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. భూరి దక్షిణలతో 100 అశ్వమేధ యాగాలు చేశాడు. రాముడు రాజ్యం పాలించేటప్పుడు స్త్రీలు వైధవ్య దుఃఖం ఎరగరు. దుష్ట మృగభయము, రోగభీతి కూడా ఎవరూ ఎరగరు. దొంగలు పేరుకైనా లేకుండా పోయారు. ఎవరూ ఆపదల పాలు కాలేదు. వృద్ధులుండగా పిన్నవాళ్లు చనిపోలేదు. ప్రజలు రాముణ్ణి చూసి నేర్చుకుని ఒకరికొకరు ద్వేషించుకోకుండా అందరూ ధర్మంగా నడుచుకున్నారు. అందరూ ఆనందంగా బతికారు. రాముడు రాజ్యం చేసేటప్పుడు జనులు ప్రతివాడు 1000 మంది పుత్రులను కన్నారు. ప్రతివాడు జబ్బు, దుఃఖము లేకుండా 1000 ఏళ్లు బతికారు. రాముడు రాజ్యం చేసేటప్పుడు మాట్లాడితే ప్రతివాడు రామకథలే చెప్పేవాడు. జగత్తంతా రామమయం అయిపోయింది. చెట్లన్నీ బాగా పెరిగి నిత్యము పుష్ప ఫలాలతో ఉంగిపోయుండేవి. మేఘాలు సమయం తప్పకుండా వర్షించేవి. గాలి సుఖంగా వీచేది. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభం విడిచి తమ కులవృత్తులతోనే తృప్తిపడుతూ తమ విధి కృత్యాలు నిర్వర్తించుకుంటూ ఉండేవారు. అప్పుడు జనులందరూ ధర్మపరాయణులై, సత్యవంతులై, సర్వలక్షణ సంపన్నులై ఉండినారు. రాముడు తన తమ్ములతో కూడా సకల వైభవాలు అనుభవిస్తూ మొత్తం 10,010 సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. వాల్మీకి రచించిన ఈ ఆదికావ్యం చదివిన వారు, విన్నవారు కూడా ముందు పాప విముక్తులవుతారు. ఇది ధనధాన్య సంపదలు కలిగిస్తోంది. కీర్తి, ఆయువు వృద్ధి చేస్తోంది. రాజులకు విజయసిద్ధి కలిగిస్తోంది. కొడుకులు కావాలనేవాడు కొడుకులు, ధనం కావలసిన వాడు ధనము ఈ రామ పట్టాభిషేకం వింటే పొందుతాడు. క్షత్రియుడు వింటే శత్రువులను జయించి రాజవుతాడు. స్త్రీలందరూ రాముణ్ణి కని కౌసల్యలాగా, లక్ష్మణుని కని సుమిత్రలాగా, భరతుణ్ణి కని కైకలాగా జీవపుత్రులై ఆనందిస్తారు. ఈ రామాయణం విన్నవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఆర్షమైన ఈ ఆదికావ్యం ఎవడు శ్రద్ధగా వింటాడో వాడు కష్టాలన్నీ గడిచి సుఖపడతాడు. విదేశాల పాలైన వాళ్ళు బంధువులను కలుసుకుంటారు. కోరికలన్నీ తీరి ఆనందం అనుభవిస్తారు. ఈ రామాయణం వింటే దేవతలు ఆనందిస్తారు. సకల విఘ్నాలు తొలగిపోతాయి. రాజు జయం పొందుతాడు. ప్రవాసంలో ఉన్నవాడు ఇల్లు చేరి సుఖాలను అనుభవిస్తాడు. రజస్వలైన స్త్రీలు కొడుకులను కంటారు. ఈ రామాయణం పూజిస్తూ వినేవాళ్లు సర్వ పాప విముక్తులై దీర్ఘాయుష్మంతులవుతారు. క్షత్రియులు బ్రాహ్మణులకు శిరసా నమస్కరించి వారి చేత చదివించుకుని ఇది వినాలి. అలా వింటే ఐశ్వర్యం వస్తుంది, పుత్రలాభమును కలుగుతుంది. ఈ రామాయణం అంతా చదివే వాళ్ల ఎడల, వినేవాళ్ల ఎడల రాముడు దయాపరుడై ఉంటాడు. స్త్రీలిది వింటే కుటుంబ
కుటుంబ వృద్ధి, ఉత్తమ సుఖము, సకల శుభాలు పొందుతారు. ఇది ఆయుర్వృద్ధికరం, ఆరోగ్యకరం, యశస్కరం, సౌభ్రాతృకం, బుద్ధికరం, సుఖప్రదం, ఓజస్కరమైన ఈ ఆఖ్యానం నియమంగా వినాలి. జనులారా, ఇది పూర్వం జరిగిన కథ. మీకు శుభాలు ప్రాప్తించాలి. మీరిది శ్రద్ధగా చదవండి. విష్ణుమూర్తి మహత్యం వృద్ధి పొందాలి. ఇది విన్నా గ్రహించినా దేవతలందరూ సంతుష్టులవుతారు. రామాయణం విన్నవాడి పితృదేవతలు కూడా సంతోషిస్తారు. వాల్మీకి మహర్షి రచించిన ఈ గొప్ప గ్రంథం ఎవరు ప్రతి మీద ప్రతి చొప్పున రాయిస్తారో వారు అంతమందు స్వర్గానికి వెళ్ళిపోతారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. Free audio post-production by alphonic.com.